ఓకే వివిధ సంస్కృతులకు సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది కూడా ఒక గొప్ప సంస్కృతిగా చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ దేవునిగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో జిల్లా గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంఘంతో పాటు ఇతర గౌడ కులస్తుల సంఘం ఆధ్వర్యంలో కూడా ఇక్కడ గోరింటాకు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇది 2వ సంవత్సరం ఈ వేడుకలను నిర్వహించుకోవడం అని కూడా ఇక్కడ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ మైదాకు కార్యక్రమం ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది, ఇక్కడ మహిళలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఏంటి అని ఇక్కడ గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటస్వామి గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి ఈ కార్యక్రమం ఏంటి, దీని వివరాలు ఏంటి? శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం అనేటువంటిది గత 2వ సంవత్సరంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో జరిగేటువంటి మహిళలకు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి గోరింటాకు మహోత్సవ కార్యక్రమం అనేటువంటిది జరుపుకొని మహిళలు అనేటువంటిది ఈ యొక్క ఉత్సవంగా జరుపుకునేటువంటి పండుగ ఇది గత సంవత్సరం కూడా మేము ఆషాఢ మాసంలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది 2వ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని ఆలయ కమిటీ యొక్క నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాం. ఇది కంఠమహేశ్వర స్వామి దేవాలయం అనేటువంటిది బాగా గౌడ జాతి యొక్క ఆరాధ్య దైవమైనటువంటి కాటమయ్య మరియు వనం ఎల్లమ్మ, వనం మైసమ్మ, కంఠమహేశ్వర స్వామి సురమాంబ దేవతల యొక్క ప్రతిష్ఠించబడినటువంటి ఆలయం ఇది. ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటిది ఈ యొక్క దేవాలయం అనేటువంటిది. ఈ యొక్క గౌడ జాతికి ప్రతీక అయినటువంటిది. ఇది మూలమైనటువంటి కౌండిన్య మహర్షి వంశస్థులైనటువంటి మేము గత సంవత్సరము ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క దేవాలయం అనేటువంటిది ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ కార్తీక మాసంలో ప్రతిష్టతో పాటు నిత్య పూజా అలంకరణ జరుగుతూ నిత్య పూజలు చేయొచ్చు. అందులో భాగంగానే ఈ యొక్క కార్తీక మాసంలో, ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క గోరింటాకు మహోత్సవము మరియు అలాగనే మరియు రేపు వచ్చేటువంటి కార్తీక మాసంతో పాటు ముందు వచ్చేటువంటి బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. మరియు కార్తీక మాసంలో మొదటి వార్షికోత్సవం అనేటువంటిది, ప్రథమ వార్షికోత్సవం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి గౌడ జాతి అందరూ కూడా, పెద్దలు, పిల్లలు అందరూ కూడా సహకారం అనేటువంటిది, వివిధ గౌడ సంఘాలు, గీత కార్మిక సంఘాలు, గౌడ జాతి పెద్దలు అందరూ కూడా సహకారం అందించి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు అందరి యొక్క సహకారంతో ఈరోజు నిర్మాణం అనేటువంటి పూర్తి అయ్యి ఇంకా అనేక కార్యక్రమాల నిర్మాణం అనేటువంటి అభివృద్ధి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఆలయ కమిటీ నిర్ణయం మేరకు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా గౌడ జాతి అల్లా కూడా ఐక్యమత్యంతో ఈ యొక్క అభివృద్ధికి పాటుపడాలని, కృషి చేయాలనేటువంటిది ఆలయం తరఫున విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే మహిళలంతా కూడా కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ఇంత పెద్దన గ్యాదర్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మామూలుగా ఇతర ప్రాంతాల్లో ఇటువంటి గ్యాదరింగ్ గోరింటాకు పండుగ అనేది చూడలేము. అది ఇక్కడ ఇంత మహిళలంతా ఒక్క తాటిపైకి వచ్చారు కదా, ఎటువంటి అనుభూతి ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళ మధ్యలో ఆప్యాయతలు ఎట్లుండొచ్చు?
ఆప్యాయత ఇంతకు పూర్వము యొక్క కంఠమహేశ్వర స్వామి లేనప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరగలేకుండే. ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క ఆలయము నిర్మించిన తర్వాతనే ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఎందుకంటే గౌడ జాతిలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాము. ఎందుకంటే మనకి అందరికీ తెలుసు ఈ యొక్క నవయుగం లోపల ఏ యొక్క జాతి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి అన్ని ప్రాధాన్యతలు ఇస్తున్నారు కనుక మనం కూడా మన జాతిని పునరుద్ధరించేసి మన ఐక్యతను పెంపొందించేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలయ కమిటీ వాళ్ళు శ్రద్ధాభక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ 2వ కార్యక్రమం ఉంది కనుక ఇంతకు పూర్వం ఒక 20-25 మంది ఉండి ఈసారి 30-40 మందికి ఈ యొక్క మనకు రావడం జరిగింది. దినదినాభివృద్ధి చెందుతూ గౌడ లోపల చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో మా యొక్క కార్యవర్గ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన తెలంగాణ సంస్కృతులు సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ మధ్య కాలంలో పాశ్చాత్య ధోరణి సంస్కృతులను సాంప్రదాయాలను పట్టించుకోకపోవడం లాంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం బయట. సంస్కృతులు కాపాడుకోవడానికి ఒక ఉపాధ్యాయుడిగా మీరు చేసే సూచనలు ఏంటి? మొట్టమొదలు నా పేరు మునిమంద పురుషోత్తం గౌడ్. నేను గ్రేట్ అసోసియేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే ముఖ్యంగా మన ఈ కాటమయ్య దేవాలయము మన గౌడ జాతి యొక్క ఐక్యత కొరకు మనకు పార్టీలకు అతీతంగా మన గౌడ జాతి అందరం ఒక దగ్గర కలవడానికి ఒక దేవాలయం అయితేనే సరిపోతుందని చెప్పి మనము ఏదైతే మన పాశ్చాత్య సంస్కృతి అనేది ఏదైతే అంటున్నారో ఆ విధంగా మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ మన పిల్లలకు మన సంస్కృతి గతంలో ఉన్నటువంటి మన సాంప్రదాయాలను పిల్లలకు వివరించడానికి మనకి దేవాలయం ఒకటి చక్కటి మనకి ప్రదేశం. దీనికి మన మాజీ మినిస్టర్ గారు స్థలం కేటాయించడం, తర్వాత మాజీ మున్సిపల్ చైర్మన్ గారు దీనికి కృషి చేయడం, దీనివల్ల గౌడ్లందరూ కూడా అన్ని ఊర్లు అన్ని పార్టీలకు అతీతంగా అందరూ చందాలేసి ఈ గుడి నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగా మన సాంప్రదాయాలను మన జాతికి మన యువకులకు అందించడానికి ఈరోజు గోరింటాకు మహోత్సవం మనం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈ గుడి స్టార్ట్ కాకముందే మొదటి సంవత్సరం గోరింటాకు మహోత్సవం చేసినాము, ఇది 2వసారి. అదేవిధంగా ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మరి బతుకమ్మ సంబరాలు మన జాతికి ఈ పాశ్చాత్య పోకడలు పోకుండా మన సంస్కృతిని మన అందరికీ మన పిల్లలకు అందించడానికి ఈ గౌడ జాతి ఇక్కడ మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలను ప్రోత్సహించడానికి బహుమతులు ఇవ్వడం, ప్రతిభా అవార్డ్స్ ఇవ్వడము, తర్వాత ఇక్కడ మన జాతి అందరూ ఒక దగ్గరకు వచ్చి ఉత్సవాలు జరుపుకునే విధంగా గత సంవత్సరం మనము ప్రారంభోత్సవం సందర్భంగా బోనాలు చేయడం, ఇక్కడ దేవాలయాల్లో మనము విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇప్పుడు 2వ సంవత్సరం వార్షికోత్సవంలో భాగంగా మనం అన్నీ కూడా జరుపుకుంటాం. మళ్ళీ ఆ విధంగా మనము పాశ్చాత్య పోకుండా మన సాంప్రదాయాలు మన పిల్లలకు అందించడానికి మనం ఈ దేవాలయాన్ని ఒక కేంద్రంగా తీసుకుంటున్నాం. తెలంగాణ సంస్కృతులు సాంప్రదాయాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో పెద్ద ఎత్తున గోరింటాకు మహోత్సవాన్ని అయితే ఇక్కడ గౌడ కులస్తులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం, మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ వీళ్ళంతా కూడా చాలా చక్కగా గోరింటాకు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వివిధ రంగాల్లో స్థిరపడ్డటువంటి వీరు గోరింటాకు ద్వారా ఒకే వేదికపైకి వచ్చి వారంతా కూడా ఇక్కడ సోదరీమణుల భావంతో ఇక్కడ వేడుకలైతే నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి వేడుకలని అందరూ ఒక తాటిపైకి రావడాన్ని ఎలా భావిస్తున్నారు? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇతను మేము ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు మహోత్సవం గౌడ జాతి బిడ్డలం అందరం కలిసి మహిళలము మా కులదైవమైన కంఠమహేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో జరుపుకుంటకు వచ్చినమందరము. ఇది 2వసారి. మేము పోయిన సంవత్సరం కూడా మా స్వామి సన్నిధానంలోనే మేము జరుపుకున్నాము. మరి మహిళలందరూ కూడా గోరింటాకు ఆషాఢ మాసంలో మరి ఇది సౌభాగ్యానికి చిహ్నము కాబట్టి కంపల్సరీ పార్వతీదేవి అనుగ్రహం మా అందరిపైన ఉండాలని చెప్పి మేమందరం గౌడ జాతి బిడ్డలం అందరం ఒకరోజు అనుకొని అందరం ఇక్కడ ఏకమై చేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమంలో మరి మా మహిళల యొక్క మనోభావాలను తర్వాత ఇక్కడ ఉన్న ఈ కొద్ది సమయము మేమంతా ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఈ మంచి వాతావరణంలో మేము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. గోరింటాకు పండుగని ఎంతో ఘనంగా ఇక్కడ కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో మీ సహచరులు అనుకోవచ్చు, మీతో పట్టిన కులస్తులు వీళ్ళందరి మధ్య నిర్వహిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు అంటే రాను రాను మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కనుమరుగవుతున్న సమయంలో మనమందరం కూడా గౌడ బిడ్డలం అందరం కూడా ఇక్కడ చేరి మన భావితరాలకు కూడా మన గోరింటాకు ఉన్న అంటే ప్రాముఖ్యతను ఆషాఢంలో మనం ఎందుకు ఈ గోరింటాకు పెట్టుకుంటాం అనే దాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
ఈ విధంగా మనం పోయిన గత సంవత్సరం కూడా మేము ఇది ఈ కార్యక్రమాన్ని చేశాము. ఇప్పుడు ఈసారి ఇంకా అధిక సంఖ్యలో మరి మహిళా మనులందరూ మా సోదరులు కూడా అందరూ హాజరయ్యారు. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి రాను రాను గోరింటాకు పెట్టుకోవడం అంటే చులకనగా చూసే రోజుల నుంచి ఇది ఒక వేడుకగా మహోత్సవంగా జరుపుకునే రోజులకి మనం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కంఠ మహేశ్వర స్వామి దేవాలయంలో గోరింటాకు మహోత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గోరింటాకు మహోత్సవం ద్వారా మహిళల మధ్య అనురాగం ఆప్యాయాలతో పాటు సంస్కృతిని కాపాడుకోవాలన్న ఉద్దేశం మాత్రం తమకు ఎంతో ఉందంటూ ఇక్కడ మహిళలు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్కే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్, జీ న్యూస్ టుడే, మహబూబ్ నగర్ నుండి.